హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లర్న్స్ విత్ గౌతమి. టుడే మనం మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు చూద్దాం. వీటి నుంచి ఖచ్చితంగా మనకు 2 బిట్స్ దిగే ఛాన్స్ ఉందండి. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్, కింది వాటిలో నిర్మాణాత్మక మందింపు సాధనాలను గుర్తించండి. 1 వార్షిక పరీక్షలు, బి ప్రాజెక్టు పనులు, సి స్లీప్ టెస్టులు, డి నియోజనాలు. సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు వార్షిక పరీక్షలు అనేటివి మందింపు సాధనాలు కావండి, నిర్మాణాత్మక మందింపు సాధనాలు కాదది. ఏ అనేది సంగ్రహణాత్మక మందింపు సాధనాలు. సో ప్రాజెక్టు పనులు, స్లీప్ టెస్టులు, నియోజనాలు అనేటివి నిర్మాణాత్మక మందింపు సాధనాలు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో పాఠ్యపథక రచన ద్వారా ఉపాధ్యాయునికి కలిగే ప్రయోజనాలను గుర్తించండి. ఏ పాఠ్యాంశం ద్వారా సాధించాల్సిన లక్ష్యాలను ముందుగానే స్పష్టంగా ఏర్పరచుకోవచ్చును. బి అందుబాటులో ఉన్న వనరులు మరియు పరికరాలతో బోధన సమర్థవంతంగా కొనసాగించవచ్చును. సి క్రమబద్ధమైన మూల్యాంకనానికి అవకాశం ఉంటుంది. డి ఏ నెలలో ఏ యూనిట్ బోధించాలో ఉపాధ్యాయుడికి అవగాహన ఉంటుంది. దీంట్లో సరైన సమాధానాన్ని ఎంచుకోండి. దీంట్లో సరైన సమాధానం ఏముంటుందండి? ఆప్షన్ 1 ఉంటుంది. పాఠ్యాంశం ద్వారా సాధించాల్సిన లక్ష్యాలను ముందుగానే స్పష్టంగా ఏర్పరచుకోవచ్చు. అందుబాటులో ఉన్న వనరులు మరియు పరికరాలతో బోధన సమర్థవంతంగా కొనసాగించవచ్చు. నెక్స్ట్ క్రమబద్ధమైన మూల్యాంకనానికి అవకాశం ఉంటుంది. ఏ నెలలో ఏ యూనిట్ బోధించాలో ఉపాధ్యాయుడికి అవగాహన ఉంటుంది. పీరియడ్ ప్లాన్ కాదండి, ఇది వచ్చేసి యూనిట్ ప్లాన్. మనకు ఓన్లీ పాఠ్య పథకం అంటే పీరియడ్ ప్లాన్ గురించి అడుగుతున్నాడు కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో గణిత విద్యపై జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 యొక్క దార్శనికతకు సంబంధించిన వాక్యాలను గుర్తించండి. ఏ పిల్లలు గణితాన్ని భయపడడం కంటే ఆనందిస్తూ నేర్చుకుంటారు. బి పిల్లలు గణితాన్ని కేవలం సూత్రాలు మరియు యాంత్రిక విధానాల కంటే నేర్చుకుంటారు. సి పిల్లలు సమర్థవంతంగా సమస్యలను సాధించి పరిష్కరిస్తారు. డి ప్రతి ఒక్కరూ గణితాన్ని నేర్చుకోగలనే నమ్మకంతో ఉపాధ్యాయులు తరగతి గదిలో ప్రతి పిల్లవానికి నిమగ్నం చేస్తారు. దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు అన్నీ కూడా కరెక్టేనండి. గణిత విద్యపై జాతీయ విద్యా ప్రణాళిక చట్టము అన్ని వాక్యాల గురించి చర్చించడం జరిగింది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో పూసల చట్రం ద్వారా బోధించగల అంశాలను గుర్తించండి. పూసల చట్రం అంటే ఏంటంటే అబాకస్. ఏ స్థాన విలువలు, బి సంకలనం, సి వ్యవకలనం, డి జ్యామితీయ ఆకారాలు. సరైన సమాధానాన్ని ఎంచుకోండి. మనకిక్కడ పూసల చట్రం ద్వారా ఏం గుర్తించవచ్చండి? స్థాన విలువను గుర్తించవచ్చు, సంకలనం యాడిషన్ చేయొచ్చు, సబ్స్ట్రాక్షన్ చేయొచ్చు. కానీ జ్యామితీయ ఆకారాలు అనేటివి జియో బార్డ్ ద్వారా మనం జ్యామితీయ ఆకారాలను గుర్తించవచ్చు. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక గణం దీర్ఘగణం నుండి ఎలా భిన్నంగా ఉంటుంది అనే ప్రశ్న ద్వారా మందింపు చేయగల విద్యా ప్రమాణం. ఒక గణం దీర్ఘగణం నుండి ఎలా భిన్నంగా ఉంటుంది అనే ప్రశ్న ద్వారా మందింపు చేయగల విద్యా ప్రమాణం. 1 సమస్య సాధన, 2 కారణాలు నిరూపణ, 3 వినియోగం, 4 అనుసంధానం. 120 క్వశ్చన్ రైట్ ఆన్సర్ వచ్చేసి మనము క్వశ్చన్ని అడుగుతున్నాడు, వాడేం చెప్పాలి? మనకు కారణాలు నిరూపణతో సహా చెప్పాలి. ఈ కారణాలు నిరూపణ అనే విద్యా ప్రమాణం మనము సాధించగలము. నెక్స్ట్ క్వశ్చన్, గణితాన్ని తరచూ సాంకేతిక భాష అని పిలుస్తారు ఎందుకంటే 1 ఇది అందరికీ అర్థం చేసుకోవడం సులభం, 2 ఇది ప్రకృతిని వివరించడానికి లయబద్ధమైన వ్యక్తీకరణలను ఉపయోగిస్తుంది, 3 ఇది గణిత ఆలోచనలను వ్యక్తీకరించడానికి ఖచ్చితమైన మరియు సంక్షిప్త సాధనాలను అందిస్తుంది, 4 ఇది సాధారణంగా ఉపయోగించే భాష. దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఇది గణిత ఆలోచనలను వ్యక్తీకరించడానికి ఖచ్చితమైన మరియు సంక్షిప్త సాధనాలను అందిస్తుంది కాబట్టి సాంకేతిక భాష అని తరచూ పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఏది ఓపెన్ ఎండెడ్ ప్రశ్నల లక్షణం కాదు? అసలు మనకు ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అంటే ఏంటండి? ఓపెన్గా చెప్పడం. ఏదైనా క్వశ్చన్, మీ ఇంట్లో మీ అమ్మగారి గురించి చెప్పండి అంటే ఎన్నో మా అమ్మ మంచిది, మా అమ్మ అన్ని పనులు చేస్తుంది, ఇలా తన అమ్మ గురించి ఓపెన్గా చెప్పడాన్ని ఎన్నో వాక్యాలు, ఒక 20-30 వాక్యాలు, సెంటెన్సెస్ చెప్పడాన్ని మనం ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అంటామండి. క్లోజ్డ్ ఎండెడ్ క్వశ్చన్ అంటే మీ అమ్మ మంచిది కాదా? ఎస్ మంచిది. మీ డాడీ ఎలాంటి వాడు? అలా ఈజీగా వన్ వర్డ్లో అయిపోయే వాటిని క్లోజ్డ్ ఎండెడ్ క్వశ్చన్స్ అంటాడు. ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అంటే ఓపెన్గా ఒక టాపిక్ పైన తనకున్న భావనను ఓపెన్గా చెప్పడాన్ని ఓపెన్ ఎండెడ్ ప్రశ్నలు అంటారు. సో ఇక్కడ ఏమంటుండు? లక్షణం కాదు అని అడుగుతున్నాడు. సో ఆప్షన్స్ చూద్దామండి. 1 సరైన బహుళ సమాధానాలు అనుమతిస్తుంది. ఎస్ రైట్ ఆన్సర్. విమర్శనాత్మక ఆలోచనకు ప్రోత్సహిస్తుంది. ఎస్ రైట్.
ఒకే ఒక్క మరియు స్థిరమైన సరైన సమాధానాన్ని కలిగి ఉంటుంది. ఒకే ఒకటి అనేది కాదండి, ఎన్నో సమాధానాల్ని కలిగి ఉంటుంది. 4 సృజనాత్మకత మరియు విభిన్న ఆలోచనకు మద్దతు ఇస్తుంది. సో ఓపెన్ ఎండెడ్ ప్రశ్నలకు లక్షణం కానిది ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, సవరించిన బ్లూమ్స్ వర్గీకరణలో అత్యల్ప స్థాయి నుండి అత్యధిక స్థాయి వరకు ఇది వరుస క్రమం సూచిస్తుంది. మనకు తెలుసు కదండి ఆల్రెడీ బ్లూమ్స్ వర్గీకరణ గురించి. ఏముంటాయండి? జ్ఞాపకంలో ఉంచడం, అవగాహన చేసుకోవడం, వినియోగించుకోవడం, విశ్లేషించడం, మూల్యాంకనం చేయడం, స్పష్టీకరణ. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది మనకు 2021లో సవరించిన బ్లూమ్స్ అడుగుతున్నాడు అండి. సవరించిన బ్లూమ్స్ వర్గీకరణ అన్నప్పుడు జ్ఞాపకం ఉంచుకోవడం, అవగాహన చేసుకోవడం, వినియోగించుకోవడం, విశ్లేషించడం, మూల్యాంకనం, స్పష్టీకరణ ప్లేస్లో మనకు చేంజెస్ అనేటివి రావడం జరిగింది. ఒకసారి క్లారిటీగా చూసుకోండి. దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, ఇది సెకండరీ స్థాయిలో గణిత పాఠ్య పుస్తకంలోని పాఠ్యాంశాన్ని ప్రదర్శించేటప్పుడు పరిగణించవలసిన అతి ముఖ్యమైన అంశం. 1 రచయితలు మరియు సంపాదకులు ప్రాధాన్యతలు. 2 సైద్ధాంతిక అంశాలపై మాత్రమే దృష్టి పెట్టడం. 3 గణిత పాఠ్యపుస్తకంలో ముద్రించబడే పేజీల సంఖ్య. 4 విద్యార్థుల సముచిత వయసు మరియు జ్ఞానాత్మక స్థాయి. దీనికి మనకు రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 విద్యార్థుల సముచిత వయసు మరియు జ్ఞానాత్మక స్థాయి. ఇది సెకండరీ స్థాయిలో గణిత పాఠ్యపుస్తకంలోని పాఠ్యాంశాన్ని ప్రదర్శించేటప్పుడు పరిగణించవలసిన అతి ముఖ్యమైన అంశము. నెక్స్ట్ క్వశ్చన్, ఆవర్తన పనిలో గణిత ఉపాధ్యాయులు విద్యార్థుల తప్పులను ఎందుకు తనిఖీ చేయాలి? 1 సిలబస్ పూర్తి చేయడానికి దోహదపడుతుంది. 2 విద్యార్థులను సరిదిద్దడం మరియు మార్గనిర్దేశం చేయడం. 3 పదే పదే తప్పులు చేసే విద్యార్థులను శిక్షించడం. 4 నేర్చుకోవడాన్ని భారంగా మార్చడం. ఈ క్వశ్చన్కి మనకు రైట్ ఆన్సర్ వచ్చేసి విద్యార్థులను సరిదిద్దడం మరియు మార్గనిర్దేశం చేయడం. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, గణితంలో విద్యా నిర్మాణాత్మక అభ్యసనానికి ఈ క్రింది వాటిలో ఏది సహాయపడదు అని అంటున్నాడు. 1 గణిత ప్రయోగశాల కృత్యాలు మరియు సమూహ చర్చలు. 2 విద్యార్థుల అన్వేషణ మరియు వివేచనను సులభతరం చేయడం. 3 నిజ జీవిత సమస్య పరిష్కారం. 4 ఉపాధ్యాయుడు చెప్పేదానిపై మాత్రమే దృష్టి పెట్టడం. ఈ కింది వాటిలో నెగిటివ్గా ఉన్న సెంటెన్స్ ఏందండి? ఉపాధ్యాయుడు చెప్పేదానిపై మాత్రమే దృష్టి పెట్టడం అనేది నెగిటివ్ సెంటెన్స్. వీడియోను చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. కంపల్సరీ లైక్ అనేది చేయండి, చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలాగే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే మన మిగతా ఆస్పిరెంట్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్, వార్షిక పరీక్షల్లో వివిధ సబ్జెక్టులకు పొందిన మార్కులకు కమ్మీ రేఖ చిత్రంలో నిర్మించామని ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులను కోరాడు. ఈ సమస్య ద్వారా మందింపు చేయగల విద్యా ప్రమాణం. 1 దృశ్యకరణ మరియు ప్రాతినిధ్యం. 2 కారణాలు చెప్పడం మరియు నిరూపణ చేయడం. 3 సమస్య సాధన. 4 అవగాహన. ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 దృశ్యకరణ మరియు ప్రాతినిధ్యం. అంటే కమ్మీ రేఖ చిత్రాలు గీయడం కాబట్టి దృశ్యీకరణ, నిర్మించడం కాబట్టి ప్రాతినిధ్యం. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటి నుండి గణిత శాస్త్రజ్ఞుడైన శ్రీనివాస రామానుజన్ సేవలను గుర్తించండి. A బీజగణితంలో ధనాత్మక మరియు రుణాత్మక సంఖ్యలను చర్చించడం. B మాక్ తీటా ఫంక్షన్లు. C సమున్నత సంయుక్త సంఖ్యల భావనను పరిచయం చేయడం. D సైన్ పట్టికలను తయారు చేయడం. మనకు శ్రీనివాస రామానుజన్ ఏమేమి అందించాడండి? మాక్ తీటా ఫంక్షన్స్, సమున్నత సంయుక్త భావనాలు పరిచయం చేయడం. సైన్ పట్టికలు కాదండి. బీజగణితంలో ధనాత్మక రుణాత్మక అనేటివి కాదు. ధనాత్మక రుణాత్మక భాస్కరాచార్య మరియు సైన్ పట్టికలను మన ఆర్యభట్ట ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కింది భావనాలను సర్పిలాకార విధానంలో బోధించడానికి వీలుగా వాటి కాఠిన్యత మరియు భావనాత్మక అభివృద్ధి దృక్పథం ఆధారంగా క్రమంలో అమర్చండి. A బీజీయ సమాసాలు పరిచయం. B 2 చరరాశులలో రేఖీయ సమీకరణాలు. C ఏకచరరాశిలో రేఖీయ సమీకరణాలు. D వర్గ సమాసాల కారణాల విభజన. దీన్ని ఏమంటుండండి? సర్పిలాకార విధానంలో బోధించడానికి వీలుగా వాటి కాఠిన్యత మరియు భావనాత్మక అభివృద్ధి దృక్పథం ఆధారంగా సెట్ చేయమంటున్నాడు. సో దీనికి మనకు ఫస్ట్ బీజీయ సమాసాల పరిచయం అనేటివి చేయాలండి పిల్లవాడికి. తర్వాత ఫస్ట్ A, తర్వాత వాటిని ఏకచరరాశిలో రేఖీయ సమీకరణం చేయాలి. సో నెక్స్ట్ C, తర్వాత 2 చరరాశుల B, తర్వాత వర్గ సమాసాలు. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో పాఠశాలల్లో గణిత క్లబ్ నిర్వహించే కార్యక్రమాలను గుర్తించండి.
ఏ గణిత నమూనాలు మరియు సామాగ్రిని సేకరించడం, బి విద్యార్థులతో సెమినార్లు నిర్వహించడం, సి గణితంలో పోటీ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయడం, డి బులెటిన్ బోర్డును నిర్వహించడం. సో దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి అన్నీ అండి. గణిత క్లబ్ నిర్వహించే కార్యక్రమాలు అన్నీ కూడా నిర్వహించాలి. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ద్విమితీయ బోధనోపకరణానికి చెందనిది అంటున్నాడు. ఏదండి? ఫ్లాష్ కార్డులు, పోస్టర్లు, గణాకారాలు, చార్ట్లు. గణాకారాలు అనేటివి త్రిమితీయ దానికి చెందుతాయి. ద్విమితీయ బోధనోపకరణం కానిది గణాకారాలు. మిగతావన్నీ కూడా ద్విమితీయ బోధనోపకరణాలకి ఉదాహరణలు. నెక్స్ట్ క్వశ్చన్, గణిత బోధన విధానానికి సంబంధించి కింది వాటిలో సరైనది. ఏ నిర్మాణాత్మక విధానం, బి ఆగమన విధానం, సి నిగమన విధానం, విశ్లేషణాత్మక పద్ధతి. గణిత బోధన విధానానికి సంబంధించి కింది వాటిలో సరైన జతను గుర్తించండి అని అడుగుతున్నాడు. సో మనకు నిర్మాణాత్మక విధానం అంటే ఏంటండి? వైగోట్సి ప్రకారం సామాజిక పరస్పర చర్య అభ్యాసనంలో సహాయపడుతుంది. ఆగమన విధానం అమూర్తం నుండి మూర్త కాదండి. ఆగమనం అనేది మనకు మూర్త నుండి అమూర్త. నిగమనం అంటే మూర్తం నుండి అమూర్తకు కొనసాగును. విశ్లేషణాత్మక పద్ధతి అంటే సిద్ధాంతాలను నిరూపించడంలో ముగింపు నుండి దత్తాంశంకు కొనసాగును. సరైన సమాధానాన్ని ఎంచుకోండి అని అంటున్నాడు. సో 120 క్వశ్చన్ రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 3. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఏదండి? ఏ నిర్మాణాత్మక విధానం కరెక్టు, డి విశ్లేషణాత్మక పద్ధతి కరెక్టు. ఆగమన నిగమ అనేది తప్పు ఇవ్వడం జరిగింది. ఇవి వచ్చేసి మనకు మ్యాథ్స్లో ఉన్న మెథడాలజీ క్వశ్చన్స్ అండి. ఎగ్జాక్ట్గా 2 మార్క్స్ పక్కా వస్తాయి. చూడండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.